మరి పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసేటువంటి అవకాశం ఉంది. సో ఎంత అనుకున్నా కూడా 50% పోలింగ్ మాత్రమే నమోదవుతాం, స్పష్టంగా అర్థమవుతాం. మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారికంగా 40% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తూ ఉంది. సో మరి ఇంకొక 10% లేదా ఇంకా బాగా అయితే 15%, ఎంత కాదనుకున్నా 55%కి మించే పరిస్థితి లేదు. సో ఎవరికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? పోటీలో 3 ఉన్నారా, 2 ఉన్నారా? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీలో ఉన్నాయా, లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మాత్రమే పోటీలో ఉందా? అంటే ముఖ్యంగా మనం సాధారణంగా బై ఎలక్షన్ అనేది అధికార పార్టీకి ఫేవర్ గా జరిగింది ఎక్కడైనా కానీ. మనం ఉదాహరణకి బై ఎలక్షన్ జరిగింది పులివెందులు కానీ, లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమలో, అక్కడ ఏం జరిగింది? అధికార పార్టీకి ఫేవర్ గా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది హైదరాబాద్ అయితే డిఫరెంట్ గా తీసుకోవచ్చు. అర్బన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటది. ఇక్కడ పోటీ ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది పోలింగ్ సరళిని చూస్తే. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ దాంట్లో పాజిటివ్ క్యాంపెయినింగ్ అండ్ నెగిటివ్ క్యాంపెయినింగ్ అనేది కీ రోల్ ఉంటది. ఎవరికి వాళ్ళు. టిఆర్ఎస్ మాత్రం పాజిటివ్ క్యాంపెయినింగ్ లో వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 నెగిటివ్ క్యాంపెయినింగ్ లోకి వెళ్ళి. నెగిటివ్ క్యాంపెయినింగ్ అంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ఏం చేస్తారంటే, ఉదాహరణకి ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీని తీసుకుందామండి. బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు జూబ్లీ హిల్స్ లో ఏం ప్రచారం చేస్తున్నారు? హిందూ ముస్లింల ఎలక్షన్ గా దాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. భాజపా ఓడిపోతే హిందువులు ఓడిపోయినట్టుగా ఆయన మాటలు కానీ, ఆయన ప్రచార క్యాంపెయినింగ్ కానీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ అనేది ఎక్కడ పోటీలో లేదు. రేపు బీజేపీ ఓడితే హిందువులు ఓడిపోయినట్ట కాదు. మన ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మేము ప్రజలకు ఇది చేస్తాం, మేము వస్తే ఈ విధంగా మా దగ్గర డెవలప్మెంట్ నమూనా ఉంది, ఈ విధంగా మంచి చేస్తాం అనే విషయాన్ని ప్రతి ఒక్క పక్షం వదిలేసింది. ఏ కాటికి అవతల వాళ్ళ మీద హిందువులు, ముస్లిమ్స్, అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉందని, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందని చెప్పి ముస్లిమ్స్ హిందువుల మధ్య గ్యాప్ తీసుకొని వచ్చే ప్రయత్నంలో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నించింది అక్కడ. అది మన ఎన్నికల వ్యవస్థకి చాలా దురదృష్టకరమైన పరిణామం. ఎవరైనా కానీ, మేము కేంద్రంలో ఉన్నాం, మేము గెలిస్తే ఈ విధంగా ఈ డివిజన్ లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఈ విధంగా తీర్చిదిద్దుతాం అనే విధంగా ఏ ఎలక్షన్ ఎవరు క్యాంపెయినింగ్ చేయలేకపోయారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో. మేము అధికారంలో ఉన్నాం, మేము ఉంటే ఇప్పటి వరకు డెవలప్మెంట్ నోచుకోలేని బస్తీలు చాలా ఉన్నాయి. ఓటింగ్ కూడా ఆ బస్తీల నుంచే ఎక్కువగా పడతా ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, 2014, 18, 23 ఎలక్షన్స్ లో మాగంటి గోపీనాథ్ గారి మీద ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. అతను శ్రీనగర్ కాలనీ డివిజన్ లో ఉన్న వెంగళరావు నగర్ కావచ్చు, మధురానగర్ డివిజన్ శ్రీనగర్ డివిజన్ ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ డివిజన్ లో ఎల్లారెడ్డిగూడ, వెంగళరావు నగర్ లో మధురా నగరు, సోమాజిగూడలో ఉన్న అమీర్పేట్ డివిజన్ లో హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి హాస్టల్స్ సుమారు 20,000 నుంచి 25,000 ఓట్ల దాకా డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి, సృష్టించారనేది అభియోగం. ఆ ఓట్ల ద్వారానే ఈ 3 ఎలక్షన్స్ మాగంటి గోపీనాథ్ గారు గెలిచారనేది. దీని మీద ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఫేక్ ఓట్స్ అని చెప్తా ఉన్నాం. వీళ్ళు అధికారంలో ఉండి కూడా అలాంటి ఫేక్ ఓట్స్ ని ఐడెంటిఫై చేయటం, తీసేయలేకపోయారు. ఆ ఓటింగ్ ఎవరికి పడింది? 20-25 అంటే మామూలు విషయం కాదు. వాళ్ళే ఓట్లేరు, వాళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళు వేస్తారు. అక్కడ లోకల్ గా దాని మీద విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఈ ఓటింగ్ వేయించడంలో, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో సిద్ధహస్తులు చాలా మంది ఉన్నారు. అది బీఆర్ఎస్ కి అనుకూలంగా పడింది అనేది మాత్రం అర్థమవుతా ఉన్నది. అది ఎవరేస్తూ అంటే 50% ఓట్ బ్యాంకు 50 వరకు జరుగుతుంది మీ పోలింగ్ అని చెప్తున్నారు. ఆ పోలింగ్ అనేది తక్కువ పోలింగ్ అయినా కానీ, లాస్ట్ టైం కూడా 50 మించే ఎక్కువ పోలింగ్ అవ్వలేదు. 50-60 సుమారు 3 లక్షల పైన పైచిలకు ఓట్లు ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాస్ ఓటింగే కీలకం. ఆ మాస్ ఓటింగ్ ఎవరికి పడుతుంది, ఏ విధంగా 4,01,000 ఓటర్లు, 4,01,000 ఓట్స్, సంథింగ్ 3 లక్షల పైన అని చెప్తున్నా. 4 లక్షలు అన్నా 50% అంటే 2 లక్షలు పోలైనట్టు. 2 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా. మామూలుగా అయితే ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో 2,10,000 ఓటింగ్ మాత్రమే ఉంటాయి.
అందులో పోలేదు 1,60,000 1,70,000, ఇక్కడ 4 లక్షల పైన అంటే 50% అంటే 2,05,000 మంది 5,000 మంది. ఈ ఓటింగ్ అనేది, ఈ ఓటింగ్ లో కూడా హాస్టల్స్ ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంకి సంబంధించిన హాస్టల్స్ అంటే కామన్ గా ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉండొచ్చు. 2023 ఎన్నికల్లో కూడా ఓవరాల్ గా 1,83,337 ఓట్లు పోలేనండి. 2018 ఎన్నికల్లో 1,54,000 ఓట్లు పోలేండి. అంటే ఎప్పుడు కూడా 2 లక్షల ఓట్లు కాసిన పరిస్థితి జూబ్లీహిల్స్కి లేదు. అంటే ఎప్పుడు కూడా 50% దాటలేదు పోలింగ్. 4 లక్షల ఓట్లలో 2 లక్షలు అవుతున్నాయి అంటే కామన్ గా మనం మిగతా నియోజకవర్గాలు తీసుకుంటే 2 లక్షలు 2,10,000 20,000 లోపు మాత్రమే ఓట్లు ఉంటాయి. అందులో పోల్ అయ్యే గురించి చెప్తున్నా. అయితే ఈ పాజిటివ్ క్యాంపెయినింగ్, నెగిటివ్ క్యాంపెయినింగ్ మాత్రమే ఎక్కువగా అక్కడ ప్రోట్రేట్ అయింది. కానీ పాజిటివ్ క్యాంపెయినింగ్ తో ఏ అభ్యర్థి వెళ్ళలేకపోయారు. సైలెంట్ ఓట్ బ్యాంక్, కొంత సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఫేక్ ఓటింగ్ ఉంటుంది. ఎందుకంటే క్యాండిడేట్ ఎవరైతే ఓటర్స్ ని ఐడెంటిఫై చేయడంలో కొంతమంది చేయలేకపోవచ్చు అక్కడ ఉన్న బూత్ ఏజెంట్స్. ఈ ఎవరైతే ఫేక్ ఓట్స్ క్రియేట్ చేశారో వాళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఆ ఫేక్ ఓట్స్ సృష్టించింది అనేది అక్కడ అనుకున్న మాట వాస్తవం. ఆ ఓటింగ్ నిజంగా జరిగిందా లేదా, ఆ ఫేక్ ఓట్స్ ఐడెంటిఫై చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అధికారంలో ఉండి కూడా పాజిటివ్ గా ఓటింగ్ వేయించుకునే సిస్టమ్ లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. దీన్ని బట్టి మనకేమవుతుందంటే బీజేపీ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలండి ప్రత్యేకంగా. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తుందండి. కూటమి ప్రభుత్వం ఎక్కడ తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని ఎక్కడ చెప్పట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వాళ్ళు కనీసం తెలుగుదేశం పార్టీకి బలంగా ఉందని చెప్పుకుంటున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేయాల. ఎక్కడో లోకేష్ గారు అసలు ఐడెంటిటీ, తెలుగు వాళ్ళ ఐడెంటిటీ లేని బీహార్కి వెళ్ళి క్యాంపెయినింగ్ చేశారు లోకేష్ గారు. ఇక్కడికి వచ్చి బీజేపీ పార్టీకి ఓటింగ్ వేయించడానికి ఎందుకు ప్రయత్నించాలా? ప్రచారం అంటే బీజేపీ అధిష్టానం అడగలేదా ఒకవేళ జూబ్లీహిల్స్ లో వచ్చి ప్రచారం చేయమని కానీ మద్దతు ఇవ్వమని కానీ? అడగాల్సిన అవసరం ఏముందండి? బీహార్ లో అడిగిందా తెలుగుదేశం పార్టీని? మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు రాలేదు? ఏమీ లేదు. అక్కడ భావి సీఎం గా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు అవన్నీ అక్కడికి వెళ్తే మోడీ గారు అమిత్ షా గారి కంట్లో పడవచ్చు. దాని వల్ల ఇక్కడ సులభం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఒప్పించవచ్చు. ఇలాంటి జిత్తులు చెప్తే ఎక్కడ ఎన్డీఏకి ప్రయోజనాలు వాళ్ళు ఎక్కడ కన్సిడర్ చేయట్లేదు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి కూడా గమనించాలి. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారు కానీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్ లో కంటెస్ట్ చేస్తున్నారు, బీజేపీ దీపక్ రెడ్డి గారిని గెలిపించమని ఎక్కడన్నా పిలుపునిచ్చారో పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ ఇవ్వాల. ఆ పార్టీ తెలంగాణ పార్టీ జనసేన అధ్యక్ష శంకర్ గౌడ్ గారు ఏమన్నా ఇచ్చారా? ఇక్కడ ఎక్కడ పిలుపునివ్వాల. అక్కడ జనసేన ఇన్ఛార్జి, స్టేట్ ఇన్ఛార్జి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, లంకాల దీపక్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అధికారికంగా జనసేన పార్టీ తమ సోషల్ మీడియా అఫీషియల్ ఖాతాలో జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. సోషల్ మీడియాలో చెప్పుకోవటం వేరు, ప్రజల దగ్గరికి వెళ్ళటం వేరు. జనసేనలో వచ్చి ప్రచారం చేశారండి. ఆ తర్వాత రోజు నుంచి జనసేన జెండాలు పట్టుకొని జూబ్లీహిల్స్ ప్రచారం చేశారు. జనసేన పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న కాపు కమ్యూనిటీ, దాని ఉపకులాలు మాత్రం మోతీనగర్ డివిజన్ లో ఒక మీటింగ్ పెట్టి బండి సంజయ్ గారిని, లక్ష్మణ్ గారిని, తెలంగాణకి సంబంధించిన బీజేపీ లీడర్లు చాలా మందిని పిలిపించారు. దీపక్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు ఆ మీటింగ్ కి. దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తా ఆ మీటింగ్ పెట్టారు మాత్రమే. కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి పబ్లిక్ ఫిగర్ ఓటింగ్ వేయమని ఇప్పుడు మన శ్రీశైలం గారు చెప్పినట్టు ఫిలిం నగర్ కి సంబంధించిన వాళ్ళు సుమారు 60-70 వేల ఓట్లు ఉన్నాయి. 40,000 ఓట్ల వరకు పోల్ అవుతాయి. దాన్ని చేజిక్కించుకోవటంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయితే చాలా బెటర్ గా ఉంటది, కాంపిటీషన్ ఇవ్వగలుగుతుందని చెప్పారు. అక్కడెక్కడ చిరంజీవి గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా బహిరంగంగా ఎన్డీఏ కూటమికి ఇలా చిరంజీవి గారు చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నారు. నాగబాబు గారు అక్కడే ఉన్నారు కదా, హైదరాబాద్ లోనే ఉన్నారు కదా. ఆయన పిలిపించుకొని సినీకి సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఓట్లు వేయించే పరిస్థితి అక్కడ ఎక్కడైనా ఉందా? అంటే ఇక్కడ ఎక్కడ బీజేపీ